వెన్నెల, వైష్ణవి వాళ్ళు సోఫాలో కూర్చొని చాలా కబుర్లు చెప్పుకుంటూ, మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి విష్ణు వచ్చి వెన్నెల, వైష్ణవి అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల, వైష్ణవి వాళ్ళు అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా అయితే ఉండిపోతూ ఉంటారు. అది చూసిన విష్ణు అయితే నాతో మాట్లాడండమ్మా, మీరు మాట్లాడకపోతే నాకు ఏదోలా ఉంది అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వైష్ణవి అయితే నువ్వు ఇంత నమ్మక ద్రోహం చేసిన తర్వాత నీతో ఎలా మాట్లాడగలము చెప్పు, నీతో మాట్లాడము అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే ఏంటి అంత పెద్ద పెద్ద మాటలు అంటున్నారు, నేనేం చేశానని చెప్పు, నమ్మక ద్రోహమా అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే మేము చిన్నవాళ్ళం కదా, అందుకే నమ్మక ద్రోహం అన్న పేరుతో వదిలేసాము. ఇంకా పెద్దవాళ్ళం అయ్యి ఉంటే దానికి ఏం పేరు పెట్టేవారో కూడా నాకు తెలియదు కదా, అందుకే ఆ పేరే పెట్టాం మేము అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటారు. నాతో మాట్లాడండి, మీరు మాట్లాడకపోతే నాకు ఏదోలా ఉంది అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వాళ్ళ అత్తయ్య, మామయ్య వాళ్ళు కిందకు దిగుతూ వస్తూ ఉంటారు. అది చూసిన మా వెన్నెల, వైష్ణవి వాళ్ళు అయితే ఎక్కడికి వెళ్తున్నారు అత్తయ్య, మామయ్య అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అజయ్ అయితే మేము బయటికి వెళ్తున్నాము అలాగా అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల, వైష్ణవి వాళ్ళు అయితే మేము కూడా మీతో రావచ్చా, మాకు ఇంట్లో మనశ్శాంతి ఉండటం లేదు అని చెప్పేసైతే విష్ణుని చూసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.